దేశవ్యాప్తంగా కులగణన బీసీ రిజర్వేషన్లు పెంచాలని కేంద్రానికి డిమాండ్ చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మేరకు మార్చి 10న అన్ని రాజకీయ పార్టీలను ఢిల్లీకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రుల బృందం కలిసి వచ్చే పార్టీలతో ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో సహా కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు చేయనున్నారు. త్వరలో రాజకీయ పార్టీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖలు రాయనున్నారు. మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, సీఎం ఢిల్లీ టూర్ ప్లాన్ పై అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, ఇప్పటికే తెలంగాణలో ఈ కులగణనకు సంబంధించినటువంటి సర్వే ప్రభుత్వం చేపట్టింది. అయితే ఇందులో మొదటి దఫాలో చేపట్టినటువంటి ఈ సర్వేలో కొంతమంది పాల్గొనలేదు. సో వాళ్ళ కోసం మళ్ళీ ఈ 10 రోజుల పాటు అంటే ఈ నెలాఖరు వరకు మరోసారి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ సర్వే పూర్తి అయిన తర్వాత ఈ ఎంతమంది ఉన్నారు అంటే ఈ బీసీలకు సంబంధించి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఎంతమంది ఉన్నారు, ఏ క్యాస్ట్కు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇట్లా ఓవరాల్గా దీని మీద పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ తయారు చేసిన తర్వాత దీన్ని ఏదైతే మార్చి మొదటి వారంలో ప్రత్యేకంగా రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించి ఈ సమావేశంలో ఈ కులగణనకు సంబంధించినటువంటి రిపోర్ట్ను ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అదే వారంలో మార్చి మొదటి వారంలోనే ప్రత్యేకంగా అసెంబ్లీ నిర్వహించి కులగణనకు సంబంధించినటువంటి ఈ సర్వే ఏదైతే చేశారో దీనికి సంబంధించి ఈ అసెంబ్లీలో ఆమోదం తెలిపి దీన్ని కేంద్రానికి పంపే అవకాశం ఉంటుంది. కేంద్రానికి పంపిన తర్వాత అక్కడ మళ్ళీ పార్లమెంటులో కూడా దీన్ని ఆమోదం తెలిపేలా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రుల బృందం అంతా కూడా మార్చి 10న ఢిల్లీకి వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే అక్కడ ఉండే పెద్దలందరినీ కలుస్తాం, తర్వాత కేంద్ర మంత్రులను కలుస్తాం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుస్తాం, తర్వాత ఈ కులగణన సర్వేకి సంబంధించి, తర్వాత బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన దాంట్లో పార్లమెంటులో బిల్లు పాస్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి అందులో భాగంగానే వచ్చే నెల 10న సీఎం అధ్యక్షతన మంత్రుల బృందం అంతా కూడా ఢిల్లీ వెళ్లనుంది. ఇక మంత్రుల బృందంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో పాటు ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు కూడా లేఖలు ప్రభుత్వ ఆధీనంలో లేఖలు రాయనున్నారు. అయితే దీనిలో ప్రధానంగా ఈ ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారో దానికి సంబంధించిన తర్వాత ఈ కులగణనకు సంబంధించి ఈ 2 అంశాలలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి లేఖలు రాయన్నారు. తర్వాత మార్చి 10న సీఎం అధ్యక్షతన ఏదైతే ఢిల్లీకి వెళ్లాలనుకుంటున్నారో నిర్ణయించారో ఆ ఢిల్లీకి అన్ని పార్టీల అధ్యక్షులు కూడా రావాలని కోరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉండే పార్టీ పెద్దలతో పాటు ఇక మిగతా పార్టీలకు సంబంధించినటువంటి నేతలను కూడా కలిసి ఈ 2 బిల్లులకు సంబంధించిన దాంట్లో మద్దతు తెలపాలి. తర్వాత పార్లమెంటులో ఈ బిల్లులు పాస్ అయ్యే విధంగా మీరందరూ కూడా మద్దతు తెలపాలని చెప్పేసి కోరుతామని చెప్పారు. కాబట్టి అందులో భాగంగానే ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక మార్చి మొదటి వారంలో ఏదైతే ఈ పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతాయో ఈ పార్లమెంటు సమావేశంలోనే ఈ బిల్లులు పెట్టాలి, వీటిని ఆమోదం తెలిపే విధంగా మిగతా పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలతో పాటు ఈ ఏదైతే ఈ సెంట్రల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉందో బీజేపీ నేతలను కూడా కలిసే అవకాశం అయితే ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఈ మార్చి 10న ఈ సీఎం అధ్యక్షతన ఢిల్లీ వెళ్లనున్నారు. సో మొత్తానికి ఈ బీసీలకు సంబంధించి కాంగ్రెస్ ఎన్నికలలో భాగంగా ఎన్నికల హామీలో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. అందులో భాగంగానే ఏదైతే ఈ 42%కి సంబంధించి కులగణన పూర్తి స్థాయిలో ఈ నెల ఆఖరులోపు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ అంశాలను కూడా పూర్తి స్థాయిలో ప్రత్యేకంగా కేబినెట్ పెట్టి కేబినెట్లో ఆమోదం తెలిపి ప్రత్యేక అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో ఇక్కడ ఆమోదం తెలిపిన తర్వాత దీన్ని కేంద్రం పైన ఒత్తిడి పెంచి కేంద్రం నుంచి కూడా పార్లమెంటులో ఈ బిల్లులకు ఆమోదం తెలిపే విధంగా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. ఆ దిశగానే ముందుకెళ్తుంది. ఇక మార్చి 10న షెడ్యూల్ కూడా ప్రధానంగా ఈ 2 అంశాల మీదనే ఉంటది. శ్రవంతి.